వెల్కమ్ టు న్యూస్ ఆన్లైన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తమిళ సీఎంకు 4 ఏళ్ల శిక్ష, 100 కోట్ల ఫైన్. ప్రస్తుతం బెంగళూరు జైల్లో ఉంచే అవకాశం. 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హురాలు. పదవులపై ఆటోమేటిక్గా పడనున్న వేటు. జైతో పాటు మరో ముగ్గురికి 4 ఏళ్ల జైలు. అప్పీలుకు సిద్ధమైన శశికళ, సుధాకరన్. తమిళనాట తీవ్ర ఉద్రిక్తత. డీఎంకే, అన్నా డీఎంకే వర్గాల మధ్య ఘర్షణ. న్యూయార్క్లోని గ్రౌండ్ జీరో వద్ద భారత ప్రధాని. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మృతులకు మోడీ నివాళులు. ఏషియాడ్లో ఇండియాకు గోల్డెన్ డే. స్క్వాష్, ఆర్చరీలో 2 పతకాలు. ఛాంపియన్స్ లీగ్లో ఐపీఎల్ టీమ్స్ దూకుడు. సెమీస్కు పంజాబ్, కీలక మ్యాచ్ ఆడనున్న చెన్నై. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితకు శిక్ష ఖరారైంది. 4 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. బెంగళూరులోని పరప్పన అగ్రహార జైల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టు జయలలితతో పాటు ఇతర నిందితులకు కూడా 4 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించింది. అలాగే నిందితులందరికీ 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. దోషిగా తేలడంతో జయలలిత సీఎం పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేయనున్నట్టు సమాచారం. మరోవైపు మరో 6 ఏళ్ల పాటు జయలలిత రాజకీయాలకు దూరం కానున్నారు. జయకు 4 ఏళ్ల జైలు శిక్ష పట్టడంతో ఆమెపై అనర్హత వేటు పడనుంది. దీంతో జయలలిత ఆమె స్థానంలో తదుపరి సీఎం ఎవరన్నది తేలాల్సి ఉంది. ప్రస్తుతం సీఎం రేసులో అన్నాడీఎంకేలో 3 నేతల పేర్లు వినిపిస్తున్నాయి. ఆర్థిక మంత్రి పన్నీర్ సెల్వం, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీ, మాజీ ఐఏఎస్ అధికారి షీలా బాలకృష్ణన్ పేర్లు వినిపిస్తున్నాయి. దీనిపై జయలలిత నివాసం పోయస్ గార్డెన్లో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. కోర్టు తీర్పుతో అన్నాడీఎంకే కార్యకర్తలు తీవ్ర ఉద్వేగానికి లోనవుతున్నారు. తమిళనాడులో ఓ కార్యకర్త కిరోసిన్ పోసుకుని తగులబెట్టుకునేందుకు ప్రయత్నించగా పోలీసులు, ఇతర కార్యకర్తలు అడ్డుకున్నారు. చాలా ప్రాంతాల్లో కార్యకర్తలు కన్నీరు పెడుతూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కోసం ఎన్నో చేస్తున్న అమ్మను అన్యాయంగా అక్రమాస్తుల కేసులో ఇరికించారంటూ డీఎంకేపై మండిపడుతున్నారు. కాంచీపురంలో ఆందోళనకారులు ఓ బస్సుకు నిప్పండించడంతో 4 ప్రయాణికులు గాయపడ్డారు. అలాగే కడలూరులో అన్నాడీఎంకే కార్యకర్తలు 20 బస్సుల్ని ధ్వంసం చేశారు. జయలలితపై అక్రమాస్తుల కేసు పిటిషన్ వేసిన సుబ్రహ్మణ్య స్వామి కోర్టు తీర్పును స్వాగతించారు. కేసు విచారణ ఆలస్యమైనా చట్టానికి ఎవరూ అతీతులు కారని కోర్టు నిరూపించిందని అన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వారికి ఈ తీర్పు హర్షదాయకమన్న ఆయన అవినీతికి పాల్పడే వారికి ఇది చెంపపెట్టు లాంటిదని అన్నారు. Well, I am as a complainant who first filed the complaint on 14th of June 1996. I'm not concerned whether Jayalalitha goes to jail or not. The more important thing is that a person who has been accused by an ordinary citizen, which I was at that stage and still am, has been holding high positions as Chief Minister and so on, and several MPs of our party in Parliament. And the court has found her guilty. May have taken time, but it will generate confidence in the country that we can fight corruption, and we can fight corruption at high places, and that no one is above the law. That is, I think, the best lesson that has come out of this. Yes, there was stone pelting. It is all mob rule. This is very bad. I have called up the Home Minister and said that Tamil Nadu may have two months of presence rule,
because it's not ADMK alone who's doing it. The Naxalites, anti-national elements, the pro-LTT elements, the Islamic fundamentalists, even ISIS is now there in Tamil Nadu. They all are working under the cover of ADMK. And therefore, it's a very dangerous situation. The NIA has given, the National Investigating Agency has given a very detailed report to the center, and I have urged the center to declare presence rule for 2 months. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయలలితను బెంగళూరు కోర్టు దోషిగా తేల్చడంతో భవిష్యత్ కార్యాచరణపై డీఎంకే దృష్టి సారించింది. డీఎంకే అధినేత కరుణానిధి ఇంట్లో జరిగిన ఈ భేటీకి స్టాలిన్తో పాటు ఆ పార్టీ ముఖ్య నేతలు హాజరయ్యారు. జయలలితపై ఆదాయానికి మించి ఆస్తుల కేసులో మొదటి నుంచి డీఎంకే పట్టుదలగా వ్యవహరించింది. తీర్పు జయలలితకు వ్యతిరేకంగా రావడంతో రాజకీయంగా ఇది తమకు ఎంతగా కలిసొస్తుందని అన్న అంశంపై చర్చిస్తున్నారు.